సీఎం చంద్రబాబును కలిశారు వివేక కుమార్తె డాక్టర్ సునీత దంపతులు. మాజీ మంత్రి తన తండ్రి వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పట్లో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. అందులోని నిజాలు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు సునీత దంపతులు. సిబిసిఐడి విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తనకు అన్ని విషయాలు తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఏపీ సీఎం చంద్రబాబును వివేక కుమార్తె డాక్టర్ సునీత దంపతులు కలిసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వివేక కుమార్తె డాక్టర్ సునీత దంపతులు కొద్దిసేపటి క్రితం సచివాలయంలో కలిశారు. ముఖ్యంగా తనపైన అదేవిధంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పెట్టిన అక్రమ కేసు గురించి కూడా ఆయన దగ్గర చర్చించారు. ఈ కేసు అక్రమంగా పెట్టడమే కాకుండా తమను ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసు అప్పట్లో నమోదు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అప్పట్లో ఈ కేసు నమోదైందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసు విషయానికి సంబంధించి అన్ని విషయాలు కూడా తనకు తెలుసుకుని తప్పనిసరిగా దీనికి సంబంధించి తాను పరిశీలిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిఐడితో విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలి అని చెప్పి సునీత దంపతులు కోరారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించడమే కాకుండా తగిన చర్యలు తీసుకుంటానని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా సునీత ఈ కేసు వివేక హత్యకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సిబిఐ విచారణ జరిగిన తీరు, నిందితులు కొంతమంది జైల్లో ఉండటం, కొంతమంది బెయిల్పై బయటికి రావటం, అదేవిధంగా వివేక హత్య కేసులో అనుమానాలున్న వ్యక్తుల పేర్లు, వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రితో చర్చించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా ఇస్తామని, ఆయన కేసులో నిజమైన దోషులు ఎవరు ఉన్నారో వారికి తేలాల్సిందేను అని చెప్పి కూడా సునీత ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిసింది. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడమే కాకుండా తప్పనిసరిగా సిఐడితో విచారణ చేయిస్తానని, అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అవి నిజమని తెలిస్తే వాటిని తీయించే విధంగా కృషి చేస్తాను అని కూడా ఆయన సునీతకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. దాదాపుగా 10 నిమిషాల సేపు ముఖ్యమంత్రితో సునీత దంపతులు మాట్లాడి ఆ తర్వాత సచివాలయంలోనే ఉన్న టీఎంఓలోనే ఉన్న హోంమంత్రి అమితను కూడా కలిసి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి సునీత దంపతులు వెళ్లిపోయారు. మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా అప్పటికే వాళ్ళు కారులో నేరుగా సీఎంఓ నుంచి నేరుగా సచివాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు వివేక కుమార్తె డాక్టర్ సునీత దంపతులు. మాజీ మంత్రి తన తండ్రి వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పట్లో సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. అందులోని నిజాలు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు సునీత దంపతులు. అయితే సిబిసిఐడి విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. తనకు అన్ని విషయాలు తెలుసని, తప్పనిసరిగా విచారణ చేయిస్తానని సునీత దంపతులకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.